మైక్ ముందు పెట్టేసి మీరు ఎంత బాధపడుతున్నారని అడుగుతున్నాడు ఆయన. నేను ఇవాళ వీడియో నేను ఏం చేస్తానంటే ఈ కేసులో జరిగిందంతా మీకు చెప్తా. కేతన్ని బట్ కింద పడిపోతే అక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టుని పట్టుకొని ఆగాడు. ఆల్మోస్ట్ ప్రాణం పోకుండా సేవ్ అయ్యాడు. డౌట్ఫుల్ గా అమ్మాయి వంక చూస్తే పావు ఉంది, పావు నుంచి కాపాడడానికి అని చెప్పి అనిందంట. 600 కోట్లు ఆస్తి రియల్ ఎస్టేట్ కుటుంబం జస్ట్ వెడ్డింగ్ వెన్యూకే 17 కోట్లు ఖర్చు పెట్టి నవంబర్ లో పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ పెళ్లికి ముందు ఫోటోషూట్ చేసుకుందాం అని చెప్పి అమ్మాయి ఏదైతే చేసిందో అది ఇవాళ నేషన్ వైడ్ ట్రెండ్ అవుతుంది. First up, let's get you the latest in the shocking Pune murder case. Remember, this is a case of initially, that's what it was thought, an case of accidental death involving a young 26-year-old man who was about to get married, Ketan Agarwal. But now it's been revealed that the death was actually a cold-blooded murder planned by his fiancée. And Ketan Vishal Agarwal, Sia Goyal. వీళ్ళిద్దరికి ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది. నవంబర్లో పెళ్లి ఉంది. పెళ్లికి ఒక వెన్యూ బుక్ చేశారు. అది ఉదయపూర్లో ఉంది. దానికి 17 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంతలో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మంచి హోటల్ బుక్ చేశారు. లోహాగఢ్ ఫోర్ట్కి ట్రెక్కింగ్కి వెళ్ళారు. అక్కడ అమ్మాయి అబ్బాయిని తోసేసి చంపేసింది. దానికి కారణం అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడు. ఆ లవర్ పేరు చేతన్ చౌదరి. ఈ పాయింట్స్ మనం రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో మనం వింటున్నాం. కానీ ఈ అబ్బాయి తండ్రి చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. ఈ అబ్బాయి తండ్రి 26 సంవత్సరాలు కొడుకుని కోల్పోయిన తర్వాత ఆయన మీడియాతో చేసిన ఇంటరాక్షన్లో చెప్పిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అందులో ఎన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోహాగఢ్ ఫోర్ట్కి ఫస్ట్ టైం వీళ్ళు వెళ్ళింది కాదు. ఇది May 31 ఒకసారి వెళ్ళారు. June 5th వెళ్ళడానికి ప్లాన్ చేశారు. June 14th వెళ్ళారు. అప్పుడు కూడా అమ్మాయి అబ్బాయిని తోసింది. ఎలాగో లేదో చెట్టు సాయంతో అబ్బాయి బ్రతికాడంట. మీరు నమ్మరు, ఇది జరిగిన ఇంకో 4 రోజుల తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ తోసింది అబ్బాయి. ఆ అబ్బాయి కేతన్ అగర్వాల్ అనే అబ్బాయి ఎంత నమ్ముండకపోతే అన్నిసార్లు వెళ్ళి ఉంటాడు. మీరు సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా చూస్తే అరేంజ్డ్ మ్యారేజ్ ఇది. ఫ్యామిలీస్ ఇద్దరు బాగా తెలుసు. ఫ్యామిలీస్ ఇద్దరికి ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి అబ్బాయి వాళ్ళ తాతయ్య చెప్తున్నారు. ఆయన అంటారైనా మా ఇద్దరు ఫ్యామిలీస్కి ఎవరైతే కామన్ ఫ్రెండ్స్ ఉన్నారో అమ్మాయి వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళిద్దరు వచ్చి అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిన అమ్మాయి చాలా మంచి అమ్మాయి, మా మీద నమ్మకం పెట్టుకుని చేశాడు అన్నది వాళ్ళు ఎక్కడా అని అడుగుతున్నారు. ఆయన అబ్బాయి తండ్రి ఒక్కటే మాట అంటున్నాడు, అమ్మాయి వచ్చి ఒక్క మాట చెప్పుంటే నేను అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్తే ఈ పెళ్లిని టక్కని మేము క్యాన్సిల్ చేసేవాళ్ళం. ఆ విషయం అమ్మాయి చెప్పడం పక్కన పెట్టండి, అమ్మాయి కుటుంబం కూడా మాకు చెప్పలేదు. కనీసం అమ్మాయి అబ్బాయిని తీసుకొని పారిపోయి ఉండాల్సిందే. నా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళి నా కొడుకు నా కళ్ళ ముందే చనిపోతే, నా చితిని అందించాల్సిన నా కొడుకు నా కంటి ముందే చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందని అడుగుతారేంటి మీరు అని అడుగుతున్నారు న్యూస్ రిపోర్టర్కి. ఆ న్యూస్ రిపోర్టర్ తెలిసిందేగా, మైక్ ముందు పెట్టేసి మీరు ఎంత బాధపడుతున్నారని అడుగుతున్నాడు ఆయన. నేను ఇవాళ వీడియోలో ఏం చేస్తానంటే ఈ కేసులో జరిగిందంతా మీకు చెప్తా. మెయిన్ స్ట్రీమ్ మీడియా మిస్ చేసిన పాయింట్స్ తో పాటు టైమ్ లైన్స్ తో సహా అసలు ఏం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మన సోనం రఘువంశీ అని చెప్పి ఇలాంటి వెరీ సిమిలర్ కేసు గురించి మనం మాట్లాడాం. మనం మేఘాలయకి పట్టుకెళ్ళి పెళ్ళి అయిన తర్వాత హనీమూన్ అని చెప్పి భర్తను చంపేసింది. బాయ్ ఫ్రెండ్తో కలిసి అదొక యాదృచ్ఛికంలో క్రియేట్ చేసి ఆవిడ ఎక్కడో వేరే దగ్గర ఎక్కడో ధాబాలో దొరికారు. ఆవిడ నీట్గా భోజనం చేస్తూ. బిగ్ ట్విస్ట్ ఇన్ రాజా రఘువంశీ murder. Sonam Raghuvanshi seeks bail in Meghalaya honeymoon murder case. Sonam claims she was happy with her marriage with Raja Raghuvanshi. అంటే పెళ్లి అయిన తర్వాత కానీ పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కానీ నిజం చెప్పడం కన్నా ఆ వ్యక్తిని చంపేయడం బెటర్ అని ఫీల్ అవుతున్నారు. అంటే ఫ్యామిలీ ప్రెషర్స్ని ఫ్యామిలీలో అమ్మాయి మంచి పేరు తెచ్చుకుందాం అనుకునే ఆ ఐడియా అబ్బాయి ప్రాణం కన్నా ఎక్కువైపోయి ఉంది ఇక్కడ. నేను కొన్ని స్టోరీస్ ఇన్స్టాగ్రామ్లో పెడతారు కదా స్టోరీస్, మనకి విజువల్ ప్రూఫ్ ఉంది అబ్బాయి అమ్మాయిని ఎంత నమ్మాడో ఎంత ఇష్టపడ్డాడో అని. ఇదంతా మీరు అర్థం చేసుకోవాలంటే మనం ఫిబ్రవరికి వెళ్ళాలి. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది. దాని తర్వాత కూడా అమ్మాయి సోషల్ మీడియా స్టోరీస్ మనం చూస్తే హీ వాస్ ఫ్లాటెడ్ బై దట్ గర్ల్. 1-10 సార్లు అమ్మాయిని పొగిడేవాడు. అమ్మాయి దాన్ని చాలా ప్రౌడ్గా స్టోరీస్లో పెట్టుకునేది. అబ్బాయి ఇంటికి అమ్మాయి వెళ్ళేది. అబ్బాయి పేరెంట్స్ మంచి రిలేషన్షిప్ పెట్టుకుంది. ఇదంతా ఇలా ఉండగా పూణేలో లోహాగఢ్ ఫోర్ట్ అని ఉంటుంది, అక్కడ మేము వెళ్ళాలి అని చెప్పి పట్టుబట్టి May 31 ఒకసారి వెళ్ళారు. వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ June 5th వెళ్దాం అని చెప్పి అమ్మాయి పట్టుబట్టిందంట. ఇది అబ్బాయి ఫాదర్ వర్షన్. ఇది వెళ్దాం అని చెప్పిన తర్వాత వద్దని చెప్పి క్యాన్సిల్ చేసిన తర్వాత June 6th అబ్బాయి అమ్మాయి కలిపి బాలి వెళ్ళాల్సి ఉంది. ఇన్ఫాక్ట్ కొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిపి అమ్మాయి తమ్ముడు అబ్బాయి ఫాదర్ వీళ్ళందరూ కలిసి కారులో అందరూ కలిపి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు. పాస్పోర్ట్లు గట్రా బ్యాగ్లో పెట్టుకుని మధ్యలో పిట్ స్టాప్లో ఆగారు, వెళ్ళారు. వెనక్కి వచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్ళి పాస్పోర్ట్లు తీసే టైంకి అబ్బాయి పాస్పోర్ట్ మిస్సింగ్. మీరు ఒకసారి ఊహించుకోండి, ఒక బ్యాగ్లో పాస్పోర్ట్లు అన్నీ కలిపి ఉన్నాయి, వీసాలు డాక్యుమెంటేషన్లు డబ్బులు పర్సులు అన్నీ కలిపి ఉండే దగ్గర ఒక్క పాస్పోర్ట్ మాత్రం మిస్ అయింది. ఈ రెడ్ ఫ్లాగ్ ఆ అబ్బాయికి ఇంకా తగల, అబ్బాయి ఫ్యామిలీకి కూడా తగల. ఏదో కింద పడిపోయిందనో లేదా క్యాబ్ డ్రైవర్ తీసాడని అనుకుని ఉంటారు. సరే ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళు బాలీకి రావాల్సింది రాలా. June 14 కూడా మళ్ళీ లోహాగఢ్ వెళ్దాం అక్కడ ట్రెక్కింగ్ చేయాలని చెప్పి అమ్మాయి అడిగితే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి అర్థం కాలేదు. బట్ స్టిల్ పోయేదేవుందని చెప్పి అబ్బాయి అమ్మాయి కలిపి పూణేలో లొకేషన్కి వెళ్ళారు, ట్రెక్కింగ్ చేశారు. ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఉన్నప్పుడే ఫోటోలు తీసుకుంటున్నప్పుడు అమ్మాయి అబ్బాయిని తోసింది కేతన్ని. బట్ కింద పడిపోతే అక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టుని పట్టుకొని ఆగాడు. ఆల్మోస్ట్ ప్రాణం పోకుండా సేవ్ అయ్యాడు. డౌట్ఫుల్గా అమ్మాయి వంక చూస్తే పావు ఉంది, పావు నుంచి కాపాడడానికి అని చెప్పి అనిందంట. ఇన్ఫాక్ట్ ఈ సియా చెప్పిన ఈ లాజిక్ కూడా అబ్బాయి నమ్మాడు. ఇన్ఫాక్ట్ ఈ లాజిక్ నమ్మాడు అనగానే అమ్మాయిని నమ్మాడు అనడం కరెక్ట్. సరే ఎనీవేస్ ఆ రోజుకి వాళ్ళు వెనక్కి వచ్చేసారు. మళ్ళీ June 18th వెళ్దాం. June 19th ఆ బర్త్డే ఉంది కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుందాం, నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారని చెప్పి అమ్మాయి మళ్ళీ ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టింది అబ్బాయి మీద, అబ్బాయి ఫ్యామిలీ మీద. మీరు ఒక్కసారి ఉంచుకోండి, ఒకటే లొకేషన్కి May 31st June 4th వెళ్దాం అని చెప్పి వెళ్లకుండా June 14th June 18th ఇన్నిసార్లు ఒక లొకేషన్ ఒక అమ్మాయి అడుగుతారంటే ఎవరికైనా డౌట్ వస్తుంది అబ్బాయి రాలా. ఇక్కడ అబ్బాయిని బ్లేమ్ చేద్దాం చెప్పట్లేదు, అబ్బాయి ఎంత నమ్మాడో చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇన్ఫాక్ట్ అమ్మాయి బర్త్డే రామేశ్వరం సెలబ్రేట్ చేసుకుందాం చెప్పి అందరూ కలిపి ప్లాన్ చేశారు.
కానీ ఎక్కడో ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, సెలబ్రేట్ చేసుకుందాం అంటున్నారు. అమ్మాయి అడిగేసరికి ఆ అబ్బాయి ఇంట్లో వాళ్ళని ఒప్పించి సో అక్కడ మంచి హోటల్ ఒక స్పేస్ అంతా బుక్ చేసి 19 సెలబ్రేట్ చేసుకోవడానికి 18th వెళ్ళారు. ఇన్ఫాక్ట్ ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు రకరకాల వీడియోస్ తీశారు. ఆ వీడియోస్ని స్టోరీస్లా పెట్టారు. ఈ అబ్బాయి చనిపోయిన తర్వాత కూడా ఇందులో కొన్ని వీడియో క్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ బయట స్టోరీస్లో ఆ అమ్మాయి వాడి నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు, నువ్వు వెనక్కి రావాలి, నువ్వు నన్ను ఎంత ప్రేమించావో తెలుసు అని చెప్పి నేను ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లా. परफेक्ट पिच प्लान राइस है मेरे लिए द ब्राउन कलर है. ఎనీవేస్ అక్కడ సెలబ్రేషన్ గట్రా అయిన తర్వాత లోహాగఢ్కి ట్రెక్కింగ్కి వెళ్ళి వీళ్ళిద్దరూ అండ్ ఇక్కడ మన సీసీటీవీ ఫుటేజ్ కొన్ని బయట వచ్చాయి. అక్కడ ఒక వ్యక్తి కొంచెం ఫుల్ బాడీ ఫేస్ ఇవన్నీ కట్టేసుకొని ఒక 10-15 అడుగుల దూరంలోనే తిరుగుతున్నాడు. మార్కెట్ ఏరియా నుంచి ఒక బైక్ వేసుకొని వచ్చి అక్కడే పార్క్ చేసి వీళ్ళిద్దరు ఎక్కడ తిరుగుతున్నారో చుట్టుపక్కలే ఉన్నాడు అబ్బాయి. చాలా ఫొటోస్లో కూడా మనకి అది కనబడుతుంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేరు చేతన్ చౌదరి, పేరు గుర్తుపెట్టుకోండి. 18th మార్నింగ్ అరౌండ్ 8:39కి ఆ ట్రెక్కి వెళ్తారు. 10:45కి ఒక కాల్ వస్తుంది. ఎవరి నుంచి? అమ్మాయి మదర్ నుంచి అబ్బాయి ఫ్యామిలీకి, అబ్బాయి మదర్కి. కేతన్ పడిపోయిన ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు గాబరాగా అక్కడ లోహాగఢ్కి వస్తే ఈ లోపల రెస్క్యూ టీమ్స్ కానీ ఆ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ ఒక సర్చ్ ఆపరేషన్ లాంటిది కండక్ట్ చేశారు క్విక్ గా. ఈ లోహాగఢ్ లిమిట్స్ లో ఏదైతే ఉంటుందో పూణే పక్కన లోనావాలా దగ్గర కేతన్ అనే వ్యక్తి దొరికాడు, ప్రాణాలతో లేడు. వెంటనే అబ్బాయి ఫ్యామిలీకి చెప్పేశారు. వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాల. ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఏముంటుంది, యాక్సిడెంట్ అని ఉంటుంది కదా. కాకపోతే అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళకి ఎక్కడో ఏదో యాడ్ అవుతున్నట్టు అనిపించాల. లోహాగఢ్లో అబ్బాయి చనిపోవడం అంటే ఇన్నిసార్లు అమ్మాయి తీసుకెళ్ళడానికి ప్రయత్నించిన తర్వాత బాలికి వెళ్తున్నప్పుడు 4-5 పాస్పోర్ట్లు ఒకే దగ్గర ఉంటే ఒకటే పాస్పోర్ట్ కనబడకుండా పోవడం ఏంటి, ఆ ట్రిప్ క్యాన్సిల్ అవడం ఏంటి, వెంటనే లోహాగఢ్కి వెళ్ళడం ఏంటి, ఈ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. एक ही बैग में जब सब चीजें रखी हुई थी, बाकी सब करेंसी, क्रेडिट कार्ड्स, बाकी के पासपोर्ट अवेलेबल हैं और एक ही पासपोर्ट कैसे चोरी हो सकता है. बट उसको अब ప్లస్ ఆ అబ్బాయి బాడీని వెనక్కి తెచ్చినప్పుడు కూడా ఈ అమ్మాయి నార్మల్గా ఉండడం ఇదంతా డౌట్ క్రియేట్ అవ్వడం నార్మల్ కదా అని వాళ్ళు ఆలోచించుకునే లోపల సందీప్ సింగ్ అని చెప్పి ఎస్పీ క్యాడర్ ఆఫీసర్ అక్కడ, ఈయన ప్రెస్ మీట్ కూడా బయట పబ్లిక్ డొమైన్ లో ఉంది. వీళ్ళ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చింది ఏంటి, సీసీటీవీలు, ఫోన్ రికార్డింగ్స్, మెసేజ్లు ఇవన్నీ చూసిన తర్వాత ఈ అమ్మాయి చేతన్ చౌదరి అనే అబ్బాయి ప్రేమించుకున్నారు. అందుకనే ప్లాన్ చేసి ఈ వ్యక్తిని తోసేశారు అక్కడ నుంచి, ఫోటోలు తీసుకుందాం అనే ఒక పేరుతో. ఇన్ఫాక్ట్ లోహాగఢ్కి ఆన్ 18th when they went, it was on the pretext of photos. थी तो इन दोनों ने ये प्लान किया और प्लान करने के बाद इस घटना को अंजाम दिया और उस लोहगढ़ किले पे इन्होंने वो केतन अग्रवाल को धक्का दिया और वो नीचे गिरा और उसकी मृत्यु हो गई. బర్త్డే రోజు ఫోటోస్ తీసుకుందాం, ట్రెక్ ఎక్దాం, బయట లొకేషన్ కదా బాగుంటుంది అని చెప్పి అమ్మాయి తీసుకెళ్ళింది. ఈ ఫోటోలు తీసుకునే క్రమంలో వెనక నుంచి ఆ వ్యక్తి సాయం చేసి చంపేశారు. ఇది వింటున్నప్పుడే కొంచెం లోపల ఈ పెళ్లి, ప్రేమ, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు, బర్త్డేలు ఇవన్నీ మనం పక్కన పెడితే ఒక వ్యక్తిని మనం బాగా నమ్మాం. మనం ఈ వ్యక్తితో మన జీవితం అంతా స్పెండ్ చేద్దాం అనుకున్నాం. అది ఎంత నమ్మామంటే అమ్మాయి ఆల్రెడీ మనల్ని తోస్తే ఒకసారి అమ్మాయి పావం అని చెప్తే అక్కడ పావం లేకపోయినా కూడా అమ్మాయి చెప్పింది కదా అని చెప్పి మనం అమ్మాయి మనల్ని సేవ్ చేసిందని చెప్పి అనుకునే అంత నమ్మాం మనం. ఇన్ఫాక్ట్ దేవుడు కూడా మనకి వార్నింగ్ సిగ్నల్స్ అది గట్టిగా వస్తుంటాయి దేవుడి నుంచి. ఒక్కసారి డిప్ప మీద కూడా చెప్తారు ఆయన, చూసుకో జాగ్రత్తగా ఉండు అని. అది కూడా వెనక మనం చేసే దుర్మార్గాన్ని కానీ మనం చేస్తే ఇలాగే దొరికిపోతారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తీగ లాగితే డొంక మొత్తం కదిలింది. మొన్న చేతన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు, నిన్న సియా అనే అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఆ విజువల్స్ కూడా మన ముందు ఉన్నాయి. ఇప్పుడు కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఈ ప్రొసీజరల్ అంతా నడుస్తుంది. కాకపోతే ఇక్కడ అబ్బాయి ఫ్యామిలీ అడుగుతున్న విషయాలు ఏంటంటే, సార్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్లో ఇలాంటి కేసులు కానీ కోర్టులోకి వెళ్తే అది ఎన్ని సంవత్సరాలు అవుతుందో మనందరికీ తెలుసు. 10 సంవత్సరాలు అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ లోపల కూడా బెయిల్ అని, హియరింగ్లని, ఇదని ఏదని ఆ డేట్లు వాయిదాలని చెప్పి అమ్మాయి బయటకు వచ్చి హ్యాపీగానే ఉంటుంది. సార్ అప్పుడు మాకెట్లా సార్ న్యాయం జరిగి సీఎం గారు రావాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులోకి ఈ కేసు వెళ్ళాలి, తక్షణ వెంటనే ఇమ్మీడియట్ జస్టిస్ రావాలి. అబ్బాయి వాళ్ళ మదర్ చెప్తున్న మాట ఒకటే, ఆవిడకి లోపల ఆవేదన ఉంటుంది కదా, అమ్మాయి ఫ్యామిలీ మొత్తానికి క్యాపిటల్ పనిష్మెంట్ రావాలని చెప్పి ఆవిడ అడుగుతున్నారు. ఆవిడ ఆవేదన ఆల్సో అబ్బాయి వాళ్ళ తండ్రి యూఎస్ఏ వెళ్ళి బాస్టన్ వెళ్ళి ఎంబీఏ చేసుకొని వచ్చి 26 yearsకే నా కంపెనీని టేక్ ఓవర్ చేసి ఏదో ప్రెస్ మీట్ కూడా చేశారు ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల క్రితం. రియల్ ఎస్టేట్ సంబంధించిన కుటుంబం. అది వెడ్డింగ్ వెన్యూ కూడా ఏదైతే నవంబర్లో ఉదయగఢ్లో బుక్ చేశారో అది 17 crores అది. ఎనీవేస్ మా అబ్బాయి ఎంత కాన్ఫిడెంట్గా ఎలా ప్రెజెంటేషన్ ఇచ్చారు మీరు అందరూ చూశారు కదా అని చెప్పి ప్రెస్ వాళ్ళని అడుగుతున్నారు ఆయన. అలాంటి అబ్బాయి కంటి ముందే వెళ్ళిపోయాడు కదా, మరి నాకు రావాల్సిన న్యాయం ఏది? అండ్ అబ్బాయి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, ముఖ్యంగా ఆయన తాత ఏడుస్తూ ఉంటున్నారు. ఆయన బువ్వ అంటారు, అంటే పిన్ని బాబాయ్ ఎవరైతే అమ్మాయి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని కూడా అకౌంటబుల్గా నిలబెట్టాలి. వాళ్ళు వచ్చి పెళ్లిని సెట్ చేశారని చెప్పి. ఇది ఈ మోడర్న్ డే మ్యారేజెస్లో కూడా, అరేంజ్ మ్యారేజెస్లో కూడా హష్గా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి తెలుసో తెలియదు, ఇంకా మనకు తెలియదు. కానీ లేదు మనకన్నా కింద స్థాయిలో క్లాస్లో మనకి సరితూగేలా లేరు అమ్మాయి ఎవరైతే ప్రేమిస్తుందో. అంటే సైలెంట్గా అబ్బాయిని సైడ్ చేసి ఇలా క్విక్గా పెళ్లి చేసేద్దామని, దాని నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ అమ్మాయి నా పేరు కూడా బయటికి రాకుండా, మరక పడకుండా అబ్బాయిని చంపేద్దామని. ఇట్స్ జస్ట్ అన్బిలీవబుల్. అంటే ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఎక్కువైపోయింది, పర్సనల్ ప్రెస్టేజ్, ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఎక్కువైపోయింది ఒక అబ్బాయి ప్రాణం కన్నా ఇక్కడ. అండ్ ఇక్కడ అన్నిటికన్నా మోస్ట్ ట్రాజిక్ థింగ్ కూడా అదే, నమ్మకం. అబ్బాయి ఎంత నమ్మాడు, నేను పదే చెప్పిన అబ్బాయి ఆ విధంగా నమ్మాడు అమ్మాయిని. ఆ స్కేల్లో నమ్మిన వ్యక్తి ఒక పగవాడైనా కూడా ఈ విధంగా ఎలా మోసం చేసి ప్రాణం ఎట్లా తీసేస్తాడు నాకైతే అర్థం కాదు. బట్ ఐ హోప్ ఈ కేసులో ఇది సెన్సేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కొంచెం జస్టిస్
జస్టిస్ రావాలి. పేరెంట్స్ అడుగుతుంటే ఫాస్ట్ ట్రాక్ లో జరగాల్సింది ఏదైనా జరగాలని చెప్పి నేనైతే భావిస్తాను. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్ లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. అండ్ ఆల్సో దీన్ని మళ్ళీ జెండర్ చేసేసి అమ్మాయిలు ఇది అబ్బాయిలు ఇది అని చెప్పి ఆ జోన్ వద్దు మనకి. నేను ఇలాంటి క్రైమ్ జరిగిన ప్రతిసారి అబ్బాయి మీద అమ్మాయి చేసినా అమ్మాయి మీద అబ్బాయి చేసినా కూడా నేను ఒకటే మాట చెప్తుంటా, ప్రతి కుటుంబంలో ఆడపిల్లలు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. సో వేరే జెండర్ మీద మనం కొంచెం ఇన్సెన్సిటివ్గా ఉండే ముందు మనం ఆలోచించాలి. మన సొసైటీ అంటే అందరు కలిస్తేనే కదా. ఏ కుటుంబంలో అయినా జస్ట్ అబ్బాయిలు మాత్రం లేదా అమ్మాయిలు మాత్రం ఉంటారా? దీనికి ఆన్సర్ చేయండి అంతే. హ్యావింగ్ సెడ్ దిస్, ఇవాళ క్వశ్చన్ మీ అందరికి, లీగల్ సిస్టమ్ లో ఐపీసీ సెక్షన్ ప్రకారం ఆడపిల్లలు మిస్యూజ్ చేస్తున్న సెక్షన్ ఏంటది మీరు అనుకుంటా నాకు కింద కామెంట్స్ లో మీరు రాయండి. లెట్ ఎవ్రీబడి నో. దీని మీద నేను వీడియో కూడా చేశాను లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ అనుకుంటా, మీకు గుర్తుండుంటే. రైట్ ఇట్ డౌన్. అండ్ నేను మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. ఇక్కడ 2 వీడియోస్ పెడుతున్నా. భరత్ తివారీ ఫేక్ ఎన్కౌంటర్ కేసు మీద ఒక వీడియో చేశాను, ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం లోకల్ పాలిటిక్స్ తెలుసుకుందాం అనుకుంటే కళ్యాణ్ గారిది జగన్ గారిది గొడవ ఏదైతే నడుస్తుందో రిగార్డింగ్ సాయి కృష్ణ గాదే అనే వ్యక్తి మీద, ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.